అంతర్జాతీయ రక్షణ రంగంలో అత్యంత శక్తివంతమైన వ్యూహాత్మక ఆయుధాలుగా భావించే అణుబాంబర్ విమానాలు ఒకే రోజు ప్రమాదానికి గురి కావడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనమే సృష్టించింది. ప్రపంచ అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాలకు చెందిన రెండు భారీ యుద్ధ విమానాలు వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం కుప్పకూలాయి. ఈ ప్రమాదాల్లో ఒకవైపు భారీ ప్రాణ నష్టం సంభవించగా, మరొక వైపు పైలట్లు చాకచక్యంగా ప్రాణాలతో బయటపడ్డారు. శత్రు దేశాలపై అణుదాడులు చేయగల సామర్థ్యం ఉన్న ఇలాంటి ప్రతిష్టాత్మక విమానాలు ఒకే రోజు సాంకేతిక లేదా ఇతర కారణాల వల్ల కూలిపోవటం అంతర్జాతీయంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముందుగా అమెరికా వైమానిక దళానికి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన B-52 స్ట్రాటోఫోరెస్ట్ బాంబర్ ప్లేన్ ప్రమాద వివరాల్లోకి వెళితే, కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రన్వే పైనే కుప్పకూలిపోవడం జరిగింది. విమానం భూమిని ఢీకొట్టిన వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగగా, ప్రమాద తీవ్రతకు ఆ ఎడారి ప్రాంతంలో భారీగా నల్లటి పొగలు కూడా కమ్ముకున్నాయి. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ఉన్న 8 మంది సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన వారిలో మిలిటరీ సైనిక సిబ్బందితో పాటు ఈ విమానాన్ని తయారు చేసిన ప్రముఖ బోయింగ్ సంస్థకు చెందిన 2 ఉద్యోగులు కూడా ఉన్నట్లుగా అధికారులు ధృవీకరించారు. ఈ ప్రమాదం కారణంగా రన్వే తీవ్రంగా దెబ్బతినడంతో ఆ ఎయిర్ ఫోర్స్ బేస్ లో విమానాల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. 2016 తర్వాత అమెరికాకు చెందిన B-52 విమానం ప్రమాదానికి గురి కావడం ఇదే మొదటిసారి. ఇదే సమయంలో రష్యాకు చెందిన ఒక భారీ లాంగ్ రేంజ్ సూపర్సోనిక్ బాంబర్ విమానం కూడా ప్రమాదానికి గురైంది. రష్యాకు చెందిన Tu-22M3 అనే లాంగ్ రేంజ్ సూపర్సోనిక్ బాంబర్ విమానం సైబీరియాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలో శిక్షణ సమయంలో కూలిపోవడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. విమానం కూలిపోతున్న సమయంలో అందులోని 4 పైలట్లు అద్భుతమైన సమయస్ఫూర్తితో వ్యవహరించి పారాచూట్ల ద్వారా విమానం నుండి సురక్షితంగా బయటకు దూకేయటంతో ప్రాణాలతో బయటపడ్డారు. అత్యంత సానుకూలమైన విషయం ఏంటో తెలుసా? ప్రమాద సమయంలో ఈ 2 విమానాలు ఎలాంటి ఆయుధాలు లేకుండా కేవలం శిక్షణ లేదా సాధారణ ప్రయాణంలో ఉండటం వల్ల అవి కూలిన ప్రాంతాల్లో భూమిపై ఉన్న సాధారణ ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదు. ఈ ప్రమాదానికి గురైన B-52 మరియు Tu-22M3 విమానాలు మామూలు యుద్ధ విమానాలైతే కావు. ఇవి దశాబ్దాలుగా అమెరికా, రష్యా దేశాల రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యూహాత్మకమైన ఆయుధాలుగా పనిచేస్తున్నాయి. శత్రు దేశాలపైకి అణుబాంబులను మోసుకెళ్లి వాటిని నేరుగా లక్ష్యంపై వేయగల అత్యంత ప్రమాదకరమైన సామర్థ్యం వీటికి ఉంది. అంతేకాకుండా ఇవి హైపర్సోనిక్ క్షిపణులు కూడా ప్రయోగించగల అపార సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రస్తుతం వీటి స్థానంలో సరికొత్త సాంకేతికతతో కూడిన సరికొత్త యుద్ధ విమానాలను తీసుకురావటంలో ఆలస్యం అవుతూ ఉండడంతో రెండు దేశాలు తమ పాత విమానాలనే అత్యాధునీకరించి ఇప్పటికీ వాడుతూ ఉన్నాయి. ఒకే రోజు 2 అగ్రరాజ్యాల అణుబాంబర్లు కూలిపోవడం అనేది యాదృచ్ఛికమే అయినప్పటికీ మిలిటరీ విమానాల నిర్వహణ మరియు రక్షణ రంగ వ్యూహాలపై అంతర్జాతీయ నిపుణుల్లో సరికొత్త చర్చకు దారితీసింది.